జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కొత్త పాలకవర్గం కొదువుదీరింది. అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభ మధ్య మున్సిపల్ చైర్మన్గా మైలారపు లింబాద్రి గారు, వైస్ చైర్మన్గా ఓంకారి నవీన్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం మెట్పల్లి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? పట్టణ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్లో. మున్సిపల్ కార్యాలయం ఈరోజు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పండితుల వేద మంత్రోత్సవాల మధ్య శుభముహూర్తాన మైలారపు లింబాద్రి గారు చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు గారు ముఖ్య అతిథిగా హాజరై కొత్త పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు. ఇది కేవలం పదవీ బాధ్యతల స్వీకరణ మాత్రమే కాదు, మెట్పల్లి ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకు వేసిన మొదటి అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 99 రోజుల ప్రణాళిక ప్రభుత్వం తీసుకున్నది. అభివృద్ధి భాగంగా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం. ఆ 2 సంవత్సరాల చేసిన అభివృద్ధినితో ఈ 99 రోజుల్లో జూన్ 2వ తారీఖులో మన తెలంగాణ ఫార్మేషన్ అయిన సందర్భంగా ఈ 99 రోజుల రిజల్ట్ అన్ని డిపార్ట్మెంట్లలో, ముఖ్యంగా శానిటరీ, మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ, ఎడ్యుకేషన్, ఎక్కడెక్కడైతే స్కూళ్ళల్లో ఇబ్బంది ఉన్నారో, టీచర్స్ కొరత ఉన్నారో, అదేవిధంగా మున్సిపల్ కొరత ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఏ ఉన్నా అన్ని సమస్యలు అన్ని రంగాలలో, అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్ల వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ 99 రోజులలో మేము అభివృద్ధి అన్నది ఏంటిది అన్నది చూపిస్తాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి మెట్పల్లికి కూడా పాకాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో మెట్పల్లిని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలుపుతామని హామీ ఇచ్చారు. గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ రానున్న రోజుల్లో డబుల్ స్పీడ్తో పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ రానున్న రోజుల్లో డబుల్ స్పీడ్తో పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడమే మొదటి లక్ష్యం. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులపై తక్షణ చర్యలు, సమస్య ఏదైనా ప్రజల మధ్యే ఉండి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కేవలం పాలకవర్గమే కాదు, అధికారుల పాత్ర కూడా ఇందులో కీలకం. మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. అభివృద్ధి అనేది కేవలం అధికారుల వల్లే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలి. దీనివల్లే డ్రైనేజీలు పూడిపోతున్నాయి. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి మెట్పల్లి మున్సిపాలిటీ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి సహకారంతో, స్థానిక నాయకత్వ పటిమతో ఇది మోడల్ మున్సిపాలిటీగా మారుతుందని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఈ మార్పు మెట్పల్లి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి. మరిన్ని రాజకీయ, సామాజిక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.